రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రైతులకు కరెంటు, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంతో పాటు లక్షలోపు రుణమాఫీ చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు, రైతులకు మోసం చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. 4 లక్షలు ఉంది అప్పు, 2 లక్షలు చేసినా మేము ఇంకా 2 లక్షల తర్వాత కట్టుకుంటాం కదా, అట్లా చేస్తలేరు. మేము 2 లక్షల రుణం తీసుకున్నాము, మాకు 2 లక్షల రుణం మాకు మాఫీ కాలేదు. మేము పాస్బుక్ పెట్టే రుణం తీసుకున్నాం. వీడియో కూడా వచ్చి రేషన్ కార్డు చూపెట్టు, ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పి టాటా ఫౌండ్ అంటాడు. ఇదంతా బ్యాంక్ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి కలిపి ఆడుతున్న నాటకం ఇది. మమ్మల్ని రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం ఎంత కరెక్ట్? ఇది కరెక్ట్ అసలే కాదు. ఇది దేనికైనా మేము ఎక్కడికైనా వెళ్ళి మేము ధర్నా చేసుకుంటాం. కంపల్సరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని గద్దెదించుడు పక్కా రేవంత్ రెడ్డి. ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇది రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఏదైతే డిసెంబర్ 9 నాడు గద్దెరెక్కిన తక్షణమే మీరు ముందుగా తీసుకొచ్చుకొని లోన్లు తీసుకొచ్చిన తర్వాత అందరికీ కూడా లోన్లు మాఫీ చేస్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటిచ్చి ఈరోజు మోసపూరితమైన మాటలు చెప్పి ఈరోజు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఒకటేసారి 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు. నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క ఏమంటారు? ఇప్పటి వరకు 7,500 కోట్లే రైతులకు అందినాయి, బ్యాంకులకు మీకు 17,000 కోట్లు ఇచ్చినా కూడా 7,500 కోట్లే అందినాయని ఆయన అంటాడు. ఉత్తమ్ కుమార్